మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కున్న అజ్ఞానం సారీ విజ్ఞానం అసలు ఎవ్వలకు లేదు కావచ్చు. సారుకున్న మేధస్సును చూసి పర్షాన్ గానోళ్ళు లేరు. అసలు ఎవ్వలకు తెలియని విషయాలు కూడా రేవంత్ సార్కు బగ్గా ఎరికే. అసలు చరిత్రలో కాదు కదా, ప్రపంచ పటంలోనే లేని కొత్త ముచ్చట్లన్నీ చెప్పి అందరికీ విజ్ఞానాన్ని వంచుతాడు. అంతెందుకు, లేటెస్ట్గా సారివారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలను ఒక్కసారి ఈని తరించురు మీరు. అయితే రేవంత్ సారు దునియాకు, ముఖ్యంగా మన తెలంగాణ జనాలకు కూడా తెలియని ఒక కొత్త ముచ్చట చెప్పిండోల్లా. ఇనాల మీరు సారు జరా విజ్ఞానాన్ని వంచు. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అగన్నట భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలల్లా సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సారి చెప్తుండు. మనం అదే నిజం అనుకోవాలి. ఇక అసలు సారి చెప్పింది ఒకటే ముక్క. ఆ ముక్కలో ఎన్ని తప్పులున్నాయో చూడుర్రి. భారతదేశంలోనట 29 రాష్ట్రాలు ఉన్నాయా అనుల్లా 28 కదా. గాముచ్చట కూడా తెలియకపాయే ముఖ్యమంత్రి పదవిలున్న రేవంత్ సార్కు. ఇక సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణనేనట. ఇది ఇంకా పెద్ద శుద్ధ తప్పు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లా తెలంగాణతో కలిపి మొత్తం 15 రాష్ట్రాలకు సముద్రపు ఒడ్డే లేదు. కానీ సారు మాత్రం ఒక్క తెలంగాణకే లేదంటుండు. సారి ఇట్లా సెలవీయంగానే ఈ సముద్రం గురించే ఇది వరకు సారి చెప్పిన ముచ్చట ఇంకోటి యాదికొచ్చింది. అప్పుడు ఏమన్నాడంటే, ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఇగో హైదరాబాద్ కు మన రాష్ట్రానికి 3 దిక్కుల సముద్రం ఉన్నదని 6 నెలల కిందట చెప్పిండు. ఇక ఇప్పుడేమో సముద్రపు ఒడ్డే లేదంటుండు. అసలు ఏమన్నా ముచ్చట్నా? మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గివ్వే ఏంది, రేవంత్ సారు ఇది వరకు ఎన్నో జ్ఞాన గుల్కలు వంచలేదా? అయ్యో, దాశరథి కృష్ణమాచార్య సారు మైబాద్ లో పుడితే సారేమో నిజామాబాద్ జిల్లాలో పుట్టిండానే. ఇక బాక్రానంగల్ ప్రాజెక్ట్ ను తెలంగాణలోనే ఉన్నదని కరెంట్ షాట్ కొట్టే ఒక ఆనిముత్యం కూడా ఇడిచిండు. ఇక నిజాం రాజు వికారాబాద్ లా టీబీ సెంటర్ కడితే సారేమో ఆ టీబీ సెంటర్ ను లెప్రసీ సెంటర్ కట్టిందని ఫిక్స్ చేసిండు. ఇక దిల్సుఖ్ నగర్ ల విమానాల కంపెనీను, రాజీవ్ గాంధీ ఏమో కంప్యూటర్ ను పుట్టించుడు. మన దేశ ప్రధాని అమిత్ షా అని సారే ఎప్పుడు ఇట్లా ఒకటా రెండా సందు దొరికినప్పుడల్లా సారు గిట్లా విజ్ఞాన ప్రదర్శనలు బయట పెట్టుకుంటూనే ఉన్నాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాదు. సారు మాటలు ఎవరైనా బడి పిల్లగాన్లో లేకుంటే కొలువులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంటే ముఖ్యమంత్రి చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి పరీక్షలలో గవ్వే జవాబులు రాయాలి అని అనుకుంటే ఎట్లనోళ్ళ కథకున్న పడెత్తు.